ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఒక మహాప్రవక్త, కన్నీటి ప్రవక్త, విలాప ప్రవక్త, జనాల కోసం, ప్రజల కోసం తన జీవితాన్ని దారదత్తం చేసినటువంటి ఒక మహాప్రవక్త ఆయనే ఇర్మియా ప్రవక్త. ఆయనకు మరొక పేరు విలాప ప్రవక్త అని కూడా చెప్పబడింది. ఆయన తన ప్రజల కోసం జనాల కోసం, హతులైపోయిన వారి కోసం, వారికి ఉన్నటువంటి పాపాలను బట్టి ఆ ప్రజలంతా కూడా వ్యభిచారులు, ద్రోహులు సమూహం, వారిని బట్టి ఎంతో కుమిలిపోయి కూలబడి నిట్టూర్పిడుస్తూ ఏడ్చి కన్నీరు గార్చి దొర్లాడి ప్రార్థన చేసి గొప్ప ప్రార్థనాపరుడు. ఈరోజు అలాంటి సేవకులు, దైవజనులు మన ప్రాంతంలో లేవనెత్తబడితే మన ప్రాంతాలన్నీ కూడా రక్షణాదాయంగా, ఆశీర్వాదకరంగా అనేకులు మార్చబడి దేవుని కృపలో ఉంచబడతాడు. రక్షణకరమైనటువంటి సంతోషం మన ప్రాంతాల్లో వెల్లువిరుసునుగాక. ఆయన అంటాడండి, నా జనులలో హతులైన వారిని గూర్చి నేను దివారాత్రం, పగలు రాత్రి కన్నీరు విడుస్తున్నా. నా తల జలమయముగాను, నా కన్ను కన్నీటి ఊటగాను ఉండునుగాక. కన్నీటి ప్రార్థన ఏ సంఘములో ఉంటుందో, ఏ ప్రాంతంలో ఉంటుందో, ఏ ప్రజల మధ్య ఉంటుందో, ఎవరిలో ఉంటుందో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో నెక్స్ట్ టైంలో, తర్వాతి కాలంలో అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి. కనుక భక్తుడు ఎంత కన్నీరు గార్చాడు. ఈరోజు కన్నీటి ప్రార్థన అరుదైపోతుంది. మామూలుగా నామక ప్రార్థన చేయడమే, నామక ఆరాధన చేయడమే, నామక వాక్యం చెప్పడమే. సిన్సియరిటీ, వేదనతో, ప్రయాసతో ప్రలాపించేటట్టు, ప్రజల్లో మార్పు చెందేటట్టు ప్రార్థించే ప్రవక్తలు మన ప్రాంతంలో లేవాలి, సేవకులు లేవాలి. ప్రైజ్ ది లార్డ్.